ఇరాన్ మీద గ్రౌండ్ అటాక్ చేయడానికి అమెరికా వేసిన ప్లాన్ కి ఇజ్రాయెల్ డైరెక్ట్ గా హ్యాండ్ ఇచ్చేసింది. 10 లక్షల మంది ఇరాన్ సైన్యం మీదికి కేవలం 50,000 అమెరికా సైన్యాన్ని పంపిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఒక డర్టీ గేమ్ ఆడుతున్నాడు. అసలు ఇరాన్ లో ఉన్న డేంజరస్ కొండలు, భూమి, అడుగడుగున వాళ్ళు కట్టిన గుహల్లోకి అమెరికా సైన్యం వెళ్లడం దాదాపు ఇంపాసిబుల్. 20 ఏళ్ల పాటు ఆఫ్ఘనిస్తాన్ లో లక్షల సైన్యాన్ని పెట్టి కూడా అమెరికా ఓడిపోయి ఇజ్జత్ తీసుకుంది. మరి ఇప్పుడు కేవలం 50,000 మందిని ఇరాన్ లోకి పంపి డొనాల్డ్ ట్రంప్ ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు? ఇక్కడనే ఉంది మీ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్. ప్రస్తుతం యుఎస్ లో డొనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా జనాలు రోడ్ల మీదకి వస్తున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ కి ఇప్పుడు జనాల నుండి సింపతి కావాలి. అందుకే కావాలనే సోల్జర్స్ ని పంపిస్తున్నాడు. వాళ్ళని ఇరాన్ సైన్యం పట్టుకొని కొడుతున్న వీడియోలు బయటకు వస్తే చూడండి మన సైనికులను ఎట్లా కొడుతున్నారు, మన దేశానికి ఫండ్స్ ఇవ్వండి అని ఎమోషనల్ పాలిటిక్స్ చేయడానికి వేసిన క్రేజీ ప్లాన్ ఇది. పవర్ కోసం సొంత దేశ సైన్యాన్ని బలి చేసే ఈ డర్టీ జియో పాలిటిక్స్ చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి. ఒక రకంగా చూసుకుంటే మనం భారతదేశంలో పుట్టడం మన అదృష్టం అని చెప్పుకోవాలి. మీకు భారతదేశం మీద ప్రేమ ఉంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి జై భారత్ అని కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.